Divine afternoon and అందరికీ. Thank you for joining. మనం I'm Nagasti Lakshmi Kanketi. I'm your personal healing coach and founder of Holistic Healing Home. నేను 21 days ఫ్రీ సెషన్స్ కండక్ట్ చేస్తున్నానండి. ఇన్నర్ చైల్డ్ హీలింగ్ కోసం మన లోపల ఉన్న మన ఇన్నర్ చైల్డ్ని ప్యాంపరింగ్ చేసే ద్వారా మన సేక్రల్ చక్ర యాక్టివేట్ అవుతుంది, ఎస్పెషల్లీ ఇన్నర్ చైల్డ్ వల్ల. ఎందుకంటే మన ఎమోషనల్ చక్ర, మనం సెల్ఫ్ లో అవన్నీ ఇగ్నోర్ చేస్తాం. మన పట్ల మనం లోయర్ చక్రస్ వీక్గా ఉండడం వల్ల. అందుకని దీన్ని యాక్టివేట్ చేయడం ద్వారా మన లోయర్ చక్రాస్ ఇంకా ఎనర్జెటిక్ అవుతుంది, ఎస్పెషల్లీ ఫిమినైన్ ఎనర్జీ లేడీస్. అందుకే నేను ఎస్పెషల్గా ఇన్నర్ చైల్డ్ 3 సెషన్స్ కండక్ట్ చేస్తున్నాను ఎంతో మందిని హీల్ చేయడానికి. నేను అలాగే ఇందులో ఉండి హీల్ అయ్యే బయటకు వచ్చాను. నా అప్పర్ చక్రాస్ అన్ని నేను మెడిటేషన్ గంటలు గంటలు చేసి బాగా లార్జ్గా విబ్రెంట్గా అయిపోయింది. నా లోయర్ చక్రాస్ అన్ని వీక్ అయిపోయినాయి. లేడీస్కి లోయర్ చక్రాస్ వెరీ 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 ఇంపార్టెంట్. మన ఫిమినైన్ ఎనర్జీకి, మన సెల్ఫ్లోకి. నేను ఎక్కడ సఫర్ అయ్యానని ఆలోచించుకున్నాను. నా మెంటార్ సహాయంతో నా ఇన్నర్ చక్రాస్ అన్ని హీల్ చేసుకోవడానికి స్టార్ట్ అయింది. ఇన్నర్ చైల్డ్ నేను హీల్ అయ్యాను. అలాంటి వాడిని ఎంతో మంది హీల్ అవ్వాలి, ఇది చేర్చాలని స్టార్ట్ చేసింది. సక్సెస్ఫుల్గా 14 days కంప్లీట్ అయింది. ఈరోజు 15th day. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ గోల్డ్ అండ్ సిల్వర్. మన ఇండియన్ కల్చర్లో గోల్డ్ అండ్ సిల్వర్ అంత ఇంపార్టెన్స్ ఎందుకుందో చాలా డెప్త్ సబ్జెక్ట్, కానీ క్లుప్తంగా ఒక 10 minutes మాట్లాడుకున్నా. 11:20 దాకా, సరే 1:20 దాకా. గోల్డ్ సన్ ఎనర్జీ అండి. మనకి ఇక్కడి నుంచి అప్పర్ బాడీ, బొడ్డు పై దాకా సన్ ఎనర్జీ ఉంటుంది. బొడ్డు కింద నుంచి మూన్ ఎనర్జీ, ఫిమినైన్ ఎనర్జీ అంటే చూసారు. కింద చక్రాస్, సేక్రల్ చక్రాస్, కింద అంతా మూన్ ఎనర్జీ. గోల్డ్కి మన బ్లడ్ సర్క్యులేషన్ పెంచేది, మన హీట్ని కలగజేసేది గోల్డ్కున్న వైబ్రేషన్ వల్ల. ఆ కలర్, గోల్డ్ కలరే హీలింగ్ కలర్. గోల్డ్కున్న కలరే బాడీని, మైండ్ని అండ్ ఆరాని, హార్ట్ని. మన అందుకే ఉదయం ఎంఆర్ఐ ప్రోగ్రాంలో కూడా పింకిష్ అండ్ గోల్డ్ అని చెప్పుకుంటాం చూసారా. మన ఆరా గోల్డ్ వైబ్రేట్ అవుతాయి, అంత హీలింగ్ అవుతుంది ఇన్ అండ్ అవుట్లో. ఆ గోల్డ్ కలర్ హీలింగ్ కలర్. కాబట్టి మన పెద్దవాళ్ళు వందల వేల లక్షల సంవత్సరాల క్రితం మన కల్చర్లో దీని పెళ్లి కూతుర్లు ఏంటి, గృహిణులు ఏంటి, పెళ్ళైన వారేంటి, పెళ్లి కాని వారేంటి, పిల్లలకి ఏంటి చెవులు కుట్టిస్తాం చిన్నప్పుడే. ఎందుకు? చెవి కనెక్టెడ్ టు బ్రెయిన్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్. ఎవ్రీ నర్వస్ సిస్టమ్ బ్రెయిన్ చెవు కనెక్ట్ అయి ఉంటాయండి. దట్స్ వై నేను ఇయర్ ఎక్సర్సైజెస్ కూడా చేసి నా ఛానల్స్లో పెట్టాను, చూడండి. మతి మరుపులు, బ్రెయిన్ యాక్టివేషన్ ఇవన్నీ కావాలనుకున్నవాళ్ళు, దానికి రిలాక్సేషన్ కావాలనుకున్నవాళ్ళు. చిన్నప్పుడు మనల్ని చెవు పట్టుకొని గుంజేళ్ళు తెప్పిస్తారు చూసారా. పై మన బుర్ర బాగా పనిచేసింది. మతి మరుపు ఏమైనా మర్చిపోయిందంటే పిల్లలకి క్లాస్లో గుర్తొచ్చిందని. ఇంత సైన్స్ ఉంది మనం చెవులు కుట్టించేదానికి అండ్ మనం గుంజెళ్ళు తీసేదానికి. చెవులు పట్టుకొని అండ్ నెక్కకు పెట్టుకునే గోల్డ్కి మన హార్ట్ సర్క్యులేషన్ అంతా బాగుంటుంది. నెక్లెసెస్, కంఠాభరణాలని పెట్టుకునేవాళ్ళు పూర్వకాలం నుంచి. వాటి వల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ హార్ట్ బాగా జరుగుతుంది. నేను ఇమ్యూన్ సిస్టానికి కనెక్ట్ అయి ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంది. మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచింది. అండ్ మన బ్యాంగిల్స్ మన చేతుల్లో ఉన్న ఎనర్జీస్ని ఇవి సర్క్యులేట్ అవుతాయి అనమాట. ఎనర్జీ లీక్ అవ్వకుండా ఇవి సర్క్యులేషన్, అందుకే సర్క్యులర్గా ఉంటుంది. మన ఎనర్జీ ఇక్కడే సర్కిల్ అవుతుంది. మనకు ఆరా ఉంటుంది కదా, ఈ ఆరా ఈ బ్యాంగిల్ లోపలనే సర్క్యులేట్ అవుతుంది. రింగ్ ఎవ్రీథింగ్కి మన అప్పర్ బాడీ మొత్తం
సన్ ఎనర్జీతో కనెక్ట్ అయింది కాబట్టి గోల్డ్ ఈజ్ సన్ ఎనర్జీ. దట్స్ వై మన ఇండియన్ కల్చర్ లో గోల్డ్ అంత రేటు పెరుగుతున్నా కొనుక్కుంటున్నారు, వాడుతున్నారు అంటే ఇది ఆ హీలింగ్ కి బాడీ అట్రాక్ట్ అండ్ అడిక్ట్ అవుతుంది. సార్ అండ్ మన మొలతాడు దగ్గర నుంచి కిందకు వస్తే వెండి మొలతాడు కడతారు. ఎందుకు? అక్కడ బాడీ అంతా కూలింగ్ గా ఉండాలి. మన పొత్తి కడుపు దేనికైనా సరే అవన్నీ ఈ పొడ్డు పైనుంచి అంతా నిత్య అగ్నిహోత్రం వేడి ఉండాలి పాట్ అంతా. దట్స్ వై గోల్డ్ వేర్ చేస్తాం. బొడ్డు కింద నుంచి కూలింగ్ ఉండాలి మనకి. మన జెనెటిక్ కానీ గర్భాశయం కూలింగ్ ఉండాలి. దట్స్ వై మనం మొలతాడు అండ్ కాళ్ళకి వేసుకునే పట్టీలు, మెట్టెలు ఇవన్నీ కూలింగ్ సెన్సేషన్ ఇస్తాయి అండ్ మన మైండ్ ని కామ్ డౌన్ చేస్తాయి. ఎందుకంటే మన సెకండ్ బ్రెయిన్ నరాలన్నీ ఈ పొట్ట ఎండ్లో దాకా చొచ్చుకొని ఉంది. అందుకే ఈ పొట్టని సెకండ్ బ్రెయిన్ అంటారు. దట్స్ వై మనం ఇక్కడ కూలింగ్ ధరించడం వలన, వెండనే ఒక టోల్ ని ధరించడం వలన మైండ్ కామ్ అవుతుంది. మన ఫెమినైన్ ఎనర్జీస్, ఆడవాళ్ళ శక్తి పెరుగుతుంది కింద వెండి ధరించడం వాళ్ళకి. ప్రతి దానికి ఉపయోగాలు ఉన్నట్టే కొన్ని మైనస్లు కూడా ఉంటాయి కదండి. అలాగే ఈ వెండి బాగా చలవ చేసింది, బాడీ చల్లగా ఉంటుంది. చాలా మంది వాళ్ళు చేతులు చల్లబడిపోతాయి. అట్లాంటి టైంలో ఆ వెండిని తీసేయాలండి. అది వేర్ చేయడం వల్ల ఇంకా బాడీ చలవ చేసింది. అంత కూలింగ్ కూడా బాడీకి మంచిది కాదు. సస్టైన్ అవ్వలేవు నర్వస్. దానికి టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతా ఉండాలి బాడీ. అండ్ పైకి వస్తే మన గోల్డ్ కూడా కొంచెం కోపం ఎక్కువ ఉన్న వాళ్ళు, స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళు, వేడి చేసే బాడీలు ఉన్న వాళ్ళు వాళ్ళు కొంచెం ఆ టైంలో గోల్డ్ని వేర్ చేయకుండా మంచిది. మనం ఈ గోల్డ్ అండ్ సిల్వర్ని ఓన్లీ జ్యువెలరీలా కాకుండా ఇది ఒక హీలింగ్ టూల్గా ఎప్పుడు వేసుకోవాలి, ఇప్పుడు మానేయాలి. దానికి టైమింగ్స్ ఉంటాయి. స్పెషల్గా పౌర్ణమి అప్పుడు మనకి ఈ పూజల్లో వీటిలో కూడా చూడండి, వెండి కొనుక్కొని బంగారం కొనుక్కొని దేవుడి దగ్గర పెట్టుకుని వేర్ చేసుకుంటారు. ఎందుకు అనుకున్నారు? అవి అంత పవర్ఫుల్ టూల్స్. వెండి అండ్ గోల్డ్ ఇంత పవర్ఫుల్ హీలింగ్ టూల్స్. అవి దేవుడి దగ్గర పెట్టుకొని ఆ ఇంటెన్షన్తో, స్పిరిచువల్ ఇంటెన్షన్తో వేర్ చేయాలి. అండ్ ఇది నా బాడీని హీల్ చేసే ఒక టూల్. ఆ రెండు మెటల్స్ మన బాడీలో ఈడ పింగళ అనే నాడులు నడుస్తూ ఉంటాయి నిరంతరం ఇలా. సూర్యనాడి, చంద్రనాడి అంటారు వాటిని. వాటిని రెండింటిని ఎనర్జైజ్ చేస్తాయి ఈ రెండు మెటల్స్ పిల్లర్స్ లాగా. అంత కథ ఉందండి ఈ గోల్డ్ అండ్ సిల్వర్. అందుకే మన ఇండియన్ కల్చర్ లో మన ఋషులు ఎప్పుడో దీన్ని ఒక రిచువల్ గా ఇంక్లూడ్ చేశారు. ఆడవాళ్ళకి ఆభరణాలుగా, ముక్కు పుడకలుగా, ఎవ్రీ మనం వేర్ చేసే ప్రతి పాయింట్ దగ్గర ఎనర్జీ సెల్స్ ఉంటాయి, ఎనర్జీ పాయింట్స్ అండి. అందుకే చెవులు కుట్టించిన వారికి చాలా మార్వాడీస్ కూడా చెవులు కుట్టించుకుంటారు, చూసారా? బ్రెయిన్ బాగా అవేకనింగ్ ఆక్యుపేషన్ లో ఉంటుంది, చెవులు కుట్టిస్తారు. అంత ఇంపార్టెన్స్ పెట్టారు మనకు. అదొక వేడుక మన ఇండియన్ కల్చర్ లో చెవులు కుట్టించడం పిల్లలకి. ఇంత గొప్ప మన ఇండియన్ కల్చర్ లో మనం ఉన్నానుకో, ఎంతో గ్రేట్ గా ఫీల్ అవుదాం ఎవ్రీ మినిట్. దాన్ని రైట్ వేలో వాడుకుంటే ఎప్పుడైనా ఏదైనా ఈ హీలింగ్ మొడాలిటీ వర్క్ అవుతుంది. బికాస్ తెలియాల్సిందల్లా అది ఎప్పుడు, ఎలా, ఎందుకు, ఏమిటి. ఈ నాలుగేది. ఈ నాలుగేది కోసం మనకి కావాల్సింది అవేర్నెస్ అండ్ క్లారిటీ. దట్స్ ఆల్ టుడే. మనం ఇన్నర్ చైల్డ్ హీలింగ్స్ చిన్న మామ అండ్ బ్రెత్ వర్క్, దెన్
న్యాచురల్ మెడిటేషన్. ఓకేనా? ఇక నుంచి మీరు వెండిని గోల్డ్ని సారీ గోల్డ్ అండ్ సిల్వర్ని మీ హీలింగ్ టూల్స్గా వాడండి. ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి. సమ్ డేస్ ఉంటాయి అప్పుడు వేర్ చేయాలి, సమ్ డేస్ ఉంటాయి వాటిని ఇప్పుడు వేర్ చేయకూడదు. సిక్స్ స్ట్రైట్, spine straight, shoulders broad, and rub your energies. Please smile on your face. ఎందుకంత సీరియస్ గా ఉన్నా? నేనేమైనా గోల్డ్ కొనుక్కోమన్నానా? 1,10,000 పెట్టి లేదు. ఉన్న బంగారాన్ని ఎలా ఎప్పుడు ఎంత యూటిలైజ్ చేసుకోవచ్చు అదొక హీలింగ్ టూల్ లాగా అని చెప్పారు. ప్లీజ్ స్మైల్. Clean your aura. Clean deep, clean. Close your eyes. Tongue to the palate. Please close your eyes for focus your third eye chakra. Deep breath. Inhale. Hold. బ్రీత్ ని పొట్టని చేపించుకొని చెక్ చేసుకోండి. మీ డీప్ బ్రీత్ తీసుకున్నప్పుడు పొట్ట పైకి వస్తుంది. అది రైట్ బ్రీతింగ్, డయాఫ్రమ్ బ్రీతింగ్. అండ్ ఆ డీప్ బ్రీతింగ్ తీసుకున్నప్పుడు గాలి ఒక 2-3 సెకండ్స్ పొట్టలో హోల్డ్ చేస్తుంది. దెన్ రిలీజ్. స్లో రిలీజ్ చేసాక కూడా ఒక 2-3 సెకండ్స్ గాలి తీసుకోకుండా హోల్డ్ చేయగలిగితే నా నెక్స్ట్ బ్రీత్ అనేది తృప్తిగా తీసుకెళ్ళి డీప్ ఇన్హలేషన్, hold, and slow exhalation. Hold. Deep inhalation and hold. Hold. Please continue another 2 minutes. Go with your own flow. Carry on. Only focus on your breath.
Spirit ones, all the angels, all the Mother Nature. Thank you for your guidance, love, and compassion, and healings and protection to us. Thank you. Thank you. Thank you, universe. మీ రెండు చేతుల్ని మీ హార్ట్ చక్ర మీద పెట్టుకోండి. మీ హార్ట్ చక్ర మీ హార్ట్ దగ్గరే ఉంటుంది, రెండు చెస్ట్ల మధ్యలో. మనం చేసే ఇన్నర్ హీలింగ్ మెడిటేషన్లో ఫస్ట్ మీరు కనెక్ట్ అవ్వాల్సింది మీ ఓన్ ఇన్నర్ చైల్డ్కి. మీరు 6 years ఉన్నప్పుడు ఎలా ఉన్నారు అనేది ఎగ్జాక్ట్గా మీకే తెలుసు. ఆ 6 years ఉన్న పాప కానీ బాబు కానీ ఆర్ మీరు ఎవరైతే వారు, ఆ పాప మీ ఎదురుగా మీ ముందే మీ కళ్ళల్లోకి చూస్తూ కూర్చుంది. విజువలైజ్ చేసుకోండి. ఆ విజువలైజేషన్లో ఆ పాప మీ వైపు దీనంగా చూస్తుంది. మీరు ఆ పాపకి ఏం చెప్పాలనుకుంటున్నారు? గ్రాటిట్యూడ్, ఫర్గివ్నెస్ అండ్ సపోర్ట్ అండ్ లవ్, ఎవ్రీథింగ్ ఈ మెడిటేషన్లో మీరు చెప్పుకొని హీల్ అయ్యి, మీరు వేరు ఆ పాప వేరు కాదు. రైట్ నౌ మీరు ఆ పాప కళ్ళల్లోకి చూస్తూ మెర్జ్ అయిపోండి. ఎస్, మెర్జ్ అయిపోయారు. డియర్ ఇన్నర్ చైల్డ్, నా చిన్నతనంలో నేను నిన్ను తెలిసి తెలియని ఎన్నో పెయిన్స్కి లోను చేశాను. బికాజ్ మై ఓన్ కార్మిక్ థింగ్స్ అండ్ మై ఓన్ కండిషనింగ్. నేను అలా కండిషన్ చేయబడ్డాను. నా చుట్టూ పీపుల్ వలన, నా చుట్టూ సిచ్యువేషన్స్ వలన, నా చుట్టూ ఉన్న ఈ సొసైటీ తెలియకుండానే నన్ను అలా కండిషనింగ్ చేసేసింది. నువ్వు ఇలాగే డ్రెస్అప్ అవ్వాలి, నువ్వు ఇలాగే మాట్లాడాలి, నువ్వు ఇలాగే ఉండాలి. ఐఎమ్ సారీ, నిన్ను చాలా హర్ట్ చేశాను. నా మాటలతో, నా యాక్షన్స్తో, నా థాట్స్తో, నా బిలీవ్స్తో, నా అన్కండిషనల్ స్టేట్తో నిన్ను చాలా బాధ పెట్టాను. నా మనసులో ఉన్న గిల్ట్, హార్ట్, ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ఎవరికి చెప్తే ఎవరు కరెక్ట్గా దాన్ని నాకు తిరిగి మళ్ళీ ఇవ్వగలరు? నా ఓన్ సెల్ఫ్ని నేను కాపాడుకునే ప్రయత్నంలోనే చాలాసార్లు నిన్ను గాయపరుచుంటాను, బాధ పెట్టుంటాను, కంపేర్ చేసుంటాను. నీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న ఎవ్రీ సింగిల్ థాట్, వర్డ్, feelings, emotions, everything right now
ఎవ్రీ సెల్యులర్లోంచి డిసింటిగ్రేట్. నేను వీటన్నింటినీ కాన్షియస్గానే రిమూవ్ చేసేసాను. ఎస్, ఐఎమ్ వెరీ 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 కాన్షియస్ for myself. I 100% responsibility for my life, for my health, for my abundance, for my feelings, for my actions, for my health, for my relations, for my career, for my money. Each and every single area in my life, 360-degree kind of life. Only I am responsibility 100%. I believe myself. I love myself. I accept myself. Dear inner child, I am with you. I am with you. I am with you always. Be happy. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ నీ లైఫ్లో నేను నిన్ను హ్యాపీగా, హెల్దీగా అండ్ పీస్ తో నిన్ను ఉండేలాగా నేను నిన్ను కాపాడుకుంటాను. నిన్ను లవ్ చేస్తాను. నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను. నిన్ను గైడ్ చేస్తాను. నీకు ఏవైతే అమ్మా నాన్నల మీద, అన్న తమ్ముల మీద, అక్క చెల్లెల మీద, నీతో పెరిగిన నీ స్నేహితుల మీద, నీ కజిన్స్ మీద, నీకు ఎవరి మీదైతే తెలియకుండా ఉన్న అన్ని నెగిటివ్ ఫీలింగ్స్, ఎమోషన్స్, వర్డ్స్, ఫియర్స్ అన్నింటినీ నువ్వు రైట్ నౌ ఈ నిమిషమే లెట్టింగ్ గో, వదిలేసేసేయి. ప్లీజ్ వాళ్ళందరినీ నువ్వు నీకున్న గొప్ప మనసుతో, పెద్ద మనసుతో ఫర్గివ్ చేసి అండ్ బ్లెస్ హిమ్. నీ లైఫ్లో వాళ్ళందరూ ఉన్నారు కాబట్టే ఇంత గొప్ప పాఠాలు నేర్చుకున్నావు, ఇంత జ్ఞానంతో ఉన్నావు. ఇంత పర్పస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడానికి నువ్వు గతంలో నుండి వచ్చిన పాఠాల్లో నుండి నేర్చుకున్న జ్ఞానం మిమ్మల్ని నిలబెడుతుంది. డోంట్ ఫియర్. Don't forget the past lessons. Dear inner child, please forgive me. I'm sorry. Thank you and I love you. Dear inner child, please forgive me. Thank you and I love you. Dear inner child, please forgive me. I'm sorry. I thank you and I love you. Dear inner child, please forgive me. I'm sorry. I thank you and I love you. Dear inner child, please forgive me. I'm sorry. I thank you and I love you. Please forgive me. I'm sorry. I thank you and I love you. Dear inner child, please forgive me. I'm sorry. I love you
Thank you. Dear inner child, please forgive me. I'm sorry. I thank you and I love you. Dear inner child, please forgive me. Sorry. Thank you and I love you. Dear inner child, ప్లీజ్ మీ చిన్ననాటి జ్ఞాపకాలని అన్నింటినీ ద బెస్ట్ అన్నింటినీ మెమరీస్ని మీరు మీ ఇన్నర్ చైల్డ్కి పూర్తిగా కనెక్ట్ అయ్యారు కాబట్టి రివైండ్ చేసుకోండి. టేక్ యువర్ ఓన్ టైం, feel your own energy, touch your inner child and hug your inner child. మీ రెండు చేతుల్ని మీ రెండు భుజాల మీద తీసుకొని క్రాస్గా తలని ఏదో ఒక భుజం మీద ఆనించి మీ ఇన్నర్ చైల్డ్ని ప్యాంపరింగ్ చేయండి, నర్చరింగ్ చేయండి. భుజం తట్టి నేనున్నాను, ఐఎమ్ దేర్ విత్ యూ, ఆల్వేస్ ఐఎమ్ దేర్ విత్ యూ. డోంట్ ఫియర్, డోంట్ ఫర్గెట్, డోంట్ ఓవర్వెల్మ్. ప్లీజ్ కామ్ డౌన్, కామ్ డౌన్, కామ్ డౌన్. I am with you, I am with you, I am with you always. With love, with protection. మీ ఓన్ ఎనర్జీతో, మీ ఓన్ ఇన్నర్ చైల్డ్తో కొద్దిసేపు మీరు కనెక్ట్ అవ్వండి. మీ ఫ్యూచర్తో, మీ ఇన్నర్ చైల్డ్తో, మీ జ్ఞాపకాలతో. ఓన్లీ పాజిటివిటీ, ఓన్లీ మంచి, దట్స్ ఆల్. వేరే ఇంకేమీ లేదు మీ మైండ్లో, మీ బాడీలో, మీ సోల్లో. ఎవ్రీథింగ్ డిసింటిగ్రేట్, డిసింటిగ్రేట్, డిసింటిగ్రేట్ రైట్ నౌ. మీరు రెడీగా ఉన్నప్పుడు మాత్రమే కళ్ళు ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్, థ్యాంక్ యూ ఫర్ మీట్ మీ, థ్యాంక్ యూ ఫర్ లవ్ మీ. మీ రెండు చేతుల్ని రబ్ చేసుకొని మీ బాడీ ఎంత లవ్ ఎనర్జీ ప్లేస్ చేసుకోండి. టచ్ చేయండి, మీ ఇన్నర్ చేయండి. మీ బాడీ ఎంత ప్లేస్ చేసుకున్న ఎనర్జీని ఫీల్ యువర్ ఎనర్జీస్. ఓపెన్ యువర్ ఐస్ విత్ బిగ్ స్మైల్, ఫీలింగ్ కామ్, పీస్. గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు కనెక్ట్ అయిన మీ ఎనర్జీకి మీరు చేసినంత నథింగ్ బట్ ప్రామిస్. మీరు ఎప్పుడు బాస్ మీ ఎనర్జీకి, మీ అవుటర్ లైఫ్ కూడా. దాన్ని లవ్ అండ్ సపోర్ట్ అండ్ కేరింగ్, గ్రాటిట్యూడ్తో బిహేవ్ చేసి కాపాడుకుని లవ్ చేసి ఉండండి. అన్నింటిలో మేము ముందుకు నడిపించింది మీ ఓన్ సెల్ఫ్. I'm there with you always. భజన చెప్పి తట్టుకోండి. ఎప్పుడు మిమ్మల్ని బయట నుంచి ఎవరో మిమ్మల్ని ఏం చేయలేము. లోపల ప్రపంచం మారిందంటే బయట ప్రపంచం ఆటోమేటిక్గా మారింది. మీరు ఏం చేయక్కర్లేదు. లైట్ వేస్తే గన చీకటి మాయమైపోయినట్టు. రేపు సండే రోజు నా ఎమోషనల్ ట్రేడింగ్ ట్యాపింగ్ క్లాస్, డెమో క్లాస్ ఉంటుందండి. నేను ఇన్ఫార్మ్ చేస్తాను కమ్యూనిటీలో. నా కమ్యూనిటీలో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే
లింక్ అండ్ డీటెయిల్స్ నంబర్ అన్ని ఇస్తానండి. చూడండి ప్లీజ్, సీరియస్ పీపుల్స్ మాత్రమే. ఇది మీ ట్రాన్స్ఫర్మేషన్. మీరు హ్యూమన్ బీయింగ్ గా ఎలా ఉన్నారనే దాన్ని బట్టే మీ రిలేషన్స్ ఉంటాయి, మీ ఆర్థిక బంధాలు, మీ వ్యాపారాలు, మీ పర్పస్, ఫైనాన్స్ అన్నీ ఆధారపడుతూ అంటే ఇదంతా మీ మిమ్మల్ని మీరు చెక్కుకునే జర్నీ. అందుకే సీరియస్ పీపుల్ మాత్రమే.